హాయ్ అందరికీ! అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది మేము బీహార్‌కి రిటర్న్ వచ్చేటప్పుడు తీసిన వ్లాగు. అంటే మార్చ్ 3 రోజు తీసిన వ్లాగు. మీ అందరికీ తెలుసు కదా! 3 డేస్ జర్నీ ఉన్నా, 4 డేస్ ఉన్నా, 1 వీక్ ఉన్నా, ఎంత జర్నీ ఉన్నా, దగ్గరున్నా, దూరమున్నా జర్నీ చేయడానికి మొన్ననే వచ్చినాం కదా! మొన్న వచ్చేటప్పుడు ఇంట్లో ఎంత హడావిడి చేసి ఫుడ్ అంతా ప్రిపేర్ చేసుకొని ఇంట్లో సామాన్లన్నీ సదురుకొని, ట్రైన్‌లో తినడానికి ఖరాబ్ కాకుండా ఫుడ్ తీసుకొచ్చి, మళ్ళా 2 డేస్ జర్నీలో పిల్లలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకొని, మళ్ళా మేము వచ్చిందేమో స్లీపర్ టికెట్సు. అంటే స్లీపర్ క్లాస్‌లో వచ్చాము. మా టికెట్స్ కూడా కన్ఫర్మ్ లేవు. అన్నీ ఆర్ఏసీ అనమాట. అన్నీ ఏంటిది ఒకటే ఒక సీట్ ఆర్ఏసీ. దాంట్లో పిల్లలు, నేను చాలా ఇబ్బందయితే పడ్డాము. మా సార్ కూడా. ఇంక మళ్ళా ట్రైనేమో చాలా లేట్ అయింది కదా! మా నాన్నకి హిందీ రాదుగా, ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారు? అయితే ఆ రోజు ట్రైన్ లేట్ అవ్వడం వల్ల ఇంటికొచ్చేసరికేమో 2:30 అయిపోయింది. ఆ తర్వాత పిల్లల జర్నీతోని వాళ్ళకి స్నానం చేయించి, ఇంట్లో లగేజ్ మొత్తం సదిరేసి, వాళ్ళు అలసిపోయారు. జర్నీ చేయడం వల్ల నేను కూడా అంతే అలసిపోయినా. 2 రోజులేమో రెస్ట్ తీసుకున్నాం. అది కూడా కంప్లీట్‌గా రెస్టే తీసుకోలేదు. మళ్ళీ మార్చ్ 3 రోజు మళ్ళీ రిటర్న్ ప్రయాణం. మీకు తెలుసు కదా! మేమైతే బయట ఫుడ్ అస్సలు కొనము. ఒకవేళ ఏదో ఒకటి కొన్నా కూడా విష్ ఏం చేస్తదంటే, నేను తినను, నాకు వామిటింగ్స్ అయితాయని చెప్పేసి తనైతే అస్సలు తినదు. ఇంకా ఈరోజైతే మళ్ళా ట్రైన్‌లో కోసం నేను ఫుడ్ చేయాలి. మొన్ననే చేశాను గదా! మళ్ళీ ఈరోజు హడావిడిగా చేయాలంటే కొంచెం చిరాకుగానే ఉంది. కానీ ఏం చేస్తాం, దూరం జర్నీ గదా! పిల్లల్ని తీసుకొని పోతున్నప్పుడు వాళ్ళని సేఫ్‌గా చూసుకోవాల్సిన బాధ్యత మనది కాబట్టి ఓపిక తెచ్చుకొని అన్ని పనులు చేసుకోవాల్సిందే. పొద్దున లేవగానే బయట ఊడ్చి నీళ్లు చల్లేసాము. ఆ తర్వాత ఇంట్లో పనులు చేసుకుంటూ ఎగ్ కర్రీ చేశాను. అన్నం వండాను. మళ్ళీ బెండకాయ ఫ్రై చేసిన తర్వాత స్నానం చేసుకొని టిఫిన్ అయితే తినేస్తున్నాను. నేను తింటున్న టిఫిన్ వచ్చేసి పూరి అనమాట. ఈ పూరి మా మామయ్యనే చేస్తాడు. పప్పు గూడా చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. అప్పుడెప్పుడో లాక్‌డౌన్‌లో తిన్నాననమాట. విషు ప్రెగ్నెన్సీ టైంలో మా వాళ్ళు పూరి చేయడం అయితే ఆపేశారు. నేను ఆ టైంలో ఒక్కసారి తిన్నాను. ఇంకా అప్పటినుంచి ఇప్పటి వరకు మా మామయ్య చేతి పూరి అయితే తినలేదు. మా అక్క మొన్నటి సంది అంటుంది, "టిఫిన్ తిందురా, టిఫిన్ తిందురా" అంటే నేను ఇంట్లో పనులు చేసుకొని కొంచెం లేట్‌గా తింటాను గదా! లేట్‌గా తినడం కన్నా ఇంకా నేను టిఫిన్ కన్నా అన్నమే తినేస్తాననమాట. ఇంకా ఈరోజు తిందురా అని జెప్తే నేనెళ్ళి పూరి అయితే టిఫిన్ తీసుకొచ్చుకున్నాను. కొంచెం పల్లీ చట్నీ యేసుకున్నాను. దాంట్లోనే టమాటా పచ్చడి, పూరి పప్పు అయితే వేసుకున్నాను. పిల్లలిద్దరూ ముందే టిఫిన్ అయితే తినేసారు. అందుకే వాళ్ళనైతే ఫస్ట్ పిలవలేదు. మా కన్నయ్య వచ్చిండు. నేను తింటానను. నేను, కన్నయ్య ఇద్దరం తింటుంటే విష్ వచ్చింది. విష్, నేను, కన్నయ్య ముగ్గురం తింటుంటే మా కుటమ్మ వచ్చింది. కుటమ్మ కెమెరా ఆన్ చేశానని జెప్పేసి ఆ కెమెరాలో మేము నలుగురం కనిపిస్తున్నాం గదా! నవ్వుతూ చూస్తుంది. మా కుట్టికైతే మా యూట్యూబ్ ఛానల్ అంటే చాలా ఇష్టం అనమాట. ఎప్పుడైనా సరే కుట్టి కొంచెం ఏడుస్తున్నప్పుడు, బోర్‌గా ఫీల్ అయినప్పుడు అక్క ఏం చేస్తదంటే ఛానల్ ఓపెన్ చేసి మా వీడియోస్ పెట్టిస్తది. తనేమో వీడియోస్‌లలో మమ్మల్ని చూసుకుంటూ విషు అక్క, కన్నయ్య, పిన్ని అని జెప్పేసి ఒకటే చెప్తుంటదంట. అక్క ప్రతిసారి ఇదే ముచ్చట చెప్తది.
కొన్నిసార్ల కుట్టి వేరే కాడ ఆడుకుంటున్నప్పుడు అక్క యూట్యూబ్‌లో వీడియో ఓపెన్ చేసి చూస్తుంటది గదా! వాయిస్ ఇని పిన్ని, పిన్ని అని జెప్పేసి వచ్చి ఆ ఫోను కాడ వింటూ ఉంటదంట. మా సంధ్య గూడా చెప్తదనమాట. అట్లా అనిపిస్తదనమాట. పిల్లలకి దూరంగా ఉంటది గదా! కుట్టి అయినా, కన్నయ్య అయినా. ఇప్పుడు కన్నయ్య ఈడికొచ్చినంక విషు, కన్నయ్య ఏం చేస్తారంటే చెల్లి అట్లుంటది, చెల్లి ఇట్లుంటది గదా మమ్మీ అని జెప్పేసి మాతో డిస్కస్ చేస్తూ ఉంటారు. ఇక్కడ పక్కన వాళ్ళకి గూడా మా చెల్ల అట్లా, ఇట్లా అని జెప్పి వాళ్ళు జెప్తుంటారు. అదేమో ఫోటోలు జూసి, వీడియోస్ చూసి, వీడియోస్ కాల్ చేయమని జెప్పి అక్కని, సంధ్యని, మా బావ వాళ్ళని అందరిని అడుగుతదనమాట తనకొచ్చిన భాషలో. అసలనిపిస్తది వీళ్ళు ముగ్గురు ఒక దగ్గరుంటే మంచిగా ఆడుకునేవాళ్ళు గదా అని జెప్పి. కానీ ఏం చేస్తాము కొన్ని కొన్ని సార్ల ఇంటికి దూరంగా ఉండడం తప్పదు కదా! ఇగ నేనేం జేసినా అంటే పొద్దునైతే ఎగ్ కర్రీ వండినా, బెండకాయ ఫ్రై జేసి అన్నం వండినా గదా! మీ అందరికీ తెలుసు కదా! ట్రైన్‌లో నా రెసిపీస్ అన్నీ కామన్ అనమాట. పొటాటో ఫ్రై కంపల్సరీ ఉండాల్సిందే. నేను, అత్తమ్మ, మళ్ళా కుట్టి, మా సంధ్య, మా విషు, కన్నయ్య వీళ్ళందరం కలిసైతే పొటాటోస్ కట్ జేసినాం. మా సంధ్యనేమో నేను యూట్యూబ్‌లోకి రాను అని జెప్పేసి పక్కన గూర్చుంది. ఇగ పొటాటోస్ అన్నీ ఫ్యాన్ కిందయితే ఆరబెట్టినా. మనం కొంచెం అవి ఫ్యాన్ కింద ఆరబెడితేనే మంచిగా ఫ్రై అయితాయి. కొంచెం క్రిస్పీగా అయితే ఉండాలి కదా! అందుకే నేను ఎండలో కాకుండా కొంచెం ఫ్యాన్ కిందనే ఆరబెడతా ఎప్పుడు. బెండకాయలు కట్ జేయడం చూయించలేదక్క అని మీరు అడుగుతారు గదా! అయితే బెండకాయలు నైటే మా అత్తమ్మ కట్ జేసింది. మా మామయ్యని హాఫ్ కేజీ బెండకాయలు తెమ్మంటే, మా మామయ్య అయితే 2 కేజీస్ బెండకాయలయితే తీసుకొనొచ్చిండు. అవి నైటే అత్తమ్మ కట్ జేసి పెట్టింది. మరి మొన్న అక్కడి నుంచి వస్తున్నాం కాబట్టి కాకరకాయ పులుసు కర్రీ చేసుకొనొచ్చిన. మరి ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఏం కూర వండుతాను? మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఎప్పుడైనా సరే పుంటి కూరనే వండుతాననమాట. మాకు బీహార్‌లో పుంటి కూర దొరకదు గదా! మాకేమో ఎప్పుడు జూషినా పుంటి కూరనే తినాలనిపిస్తది. అందుకే ఆడ దొరకదు కాబట్టి ఈడికి రాగానే పుంటి కూరతోని పప్పు వండుకుంటాం. తర్వాత పుంటి కూర పచ్చడ ఏదో ఒకటైతే కంపల్సరీగా వచ్చిన 1 వీక్‌లోనైనా, 2 డేస్‌లోనైనా పుంటి కూర తినాల్సిందే. ఇగో ఇంతకు ముందుకేమో మా ఇంటికాడ గూడా పుంటి కూర బాగా దొరికేదనమాట. మనందరిది ఊరు గదా! ఊర్లలో ఒక్క చెట్టున్నా సరే మస్తాకైతే ఎళ్తది కదా! 3, 4 సార్లు దెంపుతూనే ఉంటారు. మా అమ్మ ఏం చేసేదంటే మా ఇంట్లో ఒక్క చెట్టు మస్తు గుబురుగా అయ్యేదనమాట. అంటే పుంటి కూర దెంపేది, పచ్చడి నూరేది. లేదంటే కూర వండేది. నేనైతే కొన్నిసార్లు అమ్మ మీద చిరాకు పడ్డా. ఒకటే పుంటి కూర వండుతావెందుకు? ఒకటే వండుతావేంది? ఒకటే పుంటి కూర పచ్చడా నేను తిననని చెప్పేసి గొడవ పడిన రోజులు కూడా ఉన్నాయి. అప్పుడేమో పుష్కలంగా దొరికితేనేమో తిననని గొడవ పడ్డాము. ఇప్పుడేమో దొరకనప్పుడు మాకు పుంటి కూరనే కావాలని చెప్పేసి అనిపిస్తూ ఉంటదనమాట. నిజంగా చెప్తున్నా కొన్నిసార్ల పెళ్ళికి ముందు అమ్మ రెగ్యులర్‌గా ఒకటే కర్రీస్ వండుతుంటే అమ్మని ఎంత తిట్టుకున్నానో పుంటి కూర, దోసకాయ గూడా. దోసకాయ ఊకే మా చేనులో మస్తు కాసేదనమాట. అంటే దోసరుగులు వండిద్ది, దోసకాయ టమాటా, దోసకాయ పప్పు, దోసకాయ పచ్చడి అని చెప్పి మా అమ్మ చేసేదనమాట. దోసకాయ పచ్చడి అంటే ఇప్పుడు మన చింతకాయలు, దోసకాయలు ఉడకబెట్టి పచ్చడి నూరుతారనమాట. ఆ పచ్చడ ఒకటే చేసేది మా అమ్మ. మేమైతే ఒకటే గులిగేదనమాట. ఎందుకమ్మా నువ్వు ఒకటే వండుతున్నావు ఈరోజు నేను అన్నం తిననని చెప్పి మా అమ్మతోని పంచాలు పెట్టుకున్న రోజులవి. ఇప్పుడేమో ఈడ మాకు బీహార్‌కొచ్చినంక దోసకాయలు గూడా దొరుకుతలేవు. ఇక పుంటి కూర వండేసినా, ఒకవైపయితే పొటాటో ఫ్రై చేస్తున్నా గదా! ఈరోజు మేము వెళ్తున్నాం గదా! మాతో పాటు మా అత్తమ్మని, మా మావయ్యని కూడా బీహార్ తీసుకెళ్తున్నాము. అందుకే ఈరోజు నాతో పాటుగా మా అత్తమ్మ హడావిడి గూడా ఎక్కువ ఉందనమాట. అత్తమ్మ ఒకటే టెన్షన్ పడుతుంది. ఏమన్నా మర్చిపోతామా? ఏమన్నా మర్చిపోతామా? అని జెప్పేసి. అంటే పిల్లలకి సంబంధించినవి, లేకపోతే వాళ్ళకి సంబంధించినవి ఏదైనా మర్చిపోతానా అని జెప్పేసి అన్నీ తెచ్చయితే ఈడ పెడుతుందనమాట. నేనేం జెప్పినా అంటే, నాకు ఎలాంటి టెన్షన్ లేదు. నాకు రావడం, పోవడం అలవాటయిపోయింది. అంటే ట్రైన్‌లో అన్నం గూడా ఖరాబ్ అయితదా? పిల్లలు ఏడుస్తారా? సీట్లు కన్ఫర్మ్ అయినాయా? లేదా? అని జెప్పేసి ఇవన్నీ ఆలోచిస్తుంది. నాకేమో అలవాటయిపోయిందనమాట. ఎలాంటి టెన్షన్ లేదు. రావడం పక్కా, పోవడం పక్కా. ఇగ మధ్యలో మనం చేసే హడావిడి, టెన్షనే ఇంకా మనకెక్కువుంటది గాబట్టి నేను దాన్ని తీసేస్తాననమాట. అత్తమ్మవి, మామయ్యవి 4, 4 జతల బట్టలు పెట్టినా. మా అత్తమ్మకు చీరలు మస్తుగుంటాయి. ఇంకా అన్ని లైట్ వెయిట్ చీరలుంటాయి గదా! డైలీ యూజ్‌వి అవన్నీ పెట్టుకో అంటే ఒక 7, 8 చీరలయితే నేను పక్కకు తీసి పెట్టినా. మా అత్తమ్మ ఏం చేసిందంటే, నాకు గిన్ని చీరలు ఎందుకని జెప్పేసి దాంట్లో అన్ని చీరలు తీసేసి ఒక 4 చీరలయితే పెట్టుకుంది. ఇంకా అత్తమ్మ నిన్న కారపప్పులు చేసిర్రు. అత్తమ్మ, అక్క వాళ్ళు కలిసి నేను ఇంటికెళ్ళాను గదా! కారపప్పులు చేస్తే, ఆ కారపప్పులు అన్నీ అయితే పెట్టేసుకున్నాం బ్యాగ్‌లోనే. ట్రైన్‌లో తినడానికి మళ్ళా ఆడికి పోయినంక మా వోళ్ళకు తెలుసు గదా! కారపప్పులు ఎంత పిచ్చో. ఇంకా 24 గంటలు ఇదే నములుతారనమాట. అందుకే అత్తమ్మ ఈసారి ఎక్కువ మొత్తంలో చేసింది. అమ్మ గూడా వచ్చేటప్పుడు అత్తమ్మ ఎప్పుడు కారపప్పులు ఏం చేయదు. ఎప్పుడన్నా
పండుగలు ఉంటే చేస్తది. అందుకే అమ్మ ఏం చేసిందంటే తనకు కాళ్ళు నొప్పున్నా గూడా ట్రైన్‌లో పిల్లలు తింటారని చెప్పేసి అమ్మ గూడా కారపప్పులు చేసింది. అమ్మ ఒక 50 కారపప్పులో ఏమో పంపింది. అత్తమ్మ గూడా బలంగానే చేసింది. ఇప్పుడు ఇద్దరిట్లలో ఏ కారపప్పులు తీసుకోకపోయినా వాళ్ళు ఫీల్ అయితారు గదా! నేనేం చేసినా అంటే అత్తమ్మ చేసినయి అన్నీ బ్యాగ్‌లో పెట్టేసిన. అమ్మ చేసినయేమో ట్రైన్‌లో తినడానికి ఉంచేసిన. ఇంగ లగేజ్ అయితే ప్యాక్ చేసేసాను. వెళ్ళేటప్పుడు మా బట్టలేం లేవు. వచ్చేటప్పుడు గూడా మా బట్టలేం లేవు. నేనేమేం పెట్టినా అంటే కొన్ని నిమ్మకాయలు పెట్టినా, తర్వాత అప్పలు పెట్టినా, మామయ్య, అత్తమ్మయి బట్టలు, తర్వాత ఒక బాటిల్ పెట్టినా. ఆ బాటిల్ అయితే చెప్పను. ఇంక నా స్టాండ్ అనమాట. ఇవన్నీ సదిరేసుకున్న తర్వాత అన్నం కూడా అవన్నీ అయితే బ్యాగ్‌లో పెట్టేస్తున్నాను. అత్తమ్మ కాడ కెమెరా ఉందని తెలీదు. అందుకే వచ్చి పక్కన నిలబడ్డది. చూస్తుందనమాట. అన్నీ సరిపోతాయా? లేవా? అని జెప్పేసి. ఈరోజు ట్రైన్‌లో తినడానికి చేసిన స్పెషల్ వచ్చేసి మామిడికాయ, ఎగ్ పులుసు కర్రీ అయితే చేసినాము. మీ అందరికీ తెలుసు కదా! నాకున్న అలవాటు నైట్ మిగిలిపోయిన కర్రీస్ ఏమైనా ఉంటే నెక్స్ట్ రోజు కర్రీ వండినప్పుడు దాంట్లో వేసేస్తాననమాట. ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని చల్లకూర తినడం కన్నా నెక్స్ట్ వేరే రోజు వండే కర్రీలో ఏసినామనుకో ఆ కర్రీ ఫ్రెష్‌గానే ఉంటుంది. ఇది కూడా బోర్ రాకుండా చలికూర అన్నట్టుగా ఉండదనమాట. అందుకే నేను కలిపి వండేస్తాను. ఈరోజు ఎగ్ మామిడికాయ పులుసయితే చేశాను. తర్వాత బెండకాయ ఫ్రై చేశాను. మా కన్నయ్య కోసం పొటాటో ఫ్రై. నేను కన్నయ్య పేరు చెప్తాను గానీ, మా వాళ్ళందరూ పొటాటో ఫ్రై తింటారు. తర్వాతొచ్చేసి గోంగూర కర్రీ, టమాటో చారు ఇవన్నీ అయితే ప్యాక్ చేసుకొని, ఇంకా ట్రైన్ టైమ్ అయిందని చెప్పేసి ఇంట్లో నుంచి 4:00 అయితే బయలుదేరిపోయినాం. ఈ జర్నీతోని నేనైతే ఒకటి ఎక్స్‌పీరియన్స్ చేశాను. ఏంటి అంటే, ప్రతిసారి మేము బీహార్‌కి పోతప్పుడు మేమందరం ఎమోషనల్ అయితాం. అత్తమ్మ, మామయ్య, అక్కలు, బావలు, ఇంకా పిల్లలు అందరం అనమాట. కానీ అప్పుడు నాకేమనిపిచ్చేదంటే, నేనొక్కదాన్నే పోతున్నాను గదా! అంటే మేమొక్కరమే పోతున్నాం. మా వాళ్ళందరూ ఈడున్నరని జెప్పేసి చాలా బాధగా అనిపిచ్చేది వచ్చేటప్పుడు. అందుకే కొంచెం ఎమోషనల్ అయ్యేవాళ్ళం. కానీ ఈసారి గూడా మేమొక్కరం గాదు గదా! మాతో పాటు అత్తమ్మ, మామయ్య ఒస్తున్నారు. నేను అంతగా ఎమోషనల్ అవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే కారెక్కేటప్పుడు ఎందుకో నీళ్ళన్నీ పటపట దుంకిపోయినాయనమాట. నాతో పాటు ఇగ మా అక్క వాళ్ళు గూడా చాలా ఎమోషనల్ అయిపోయిండ్రు. నేను గూడా వాళ్ళందరిని చాలా అంటే చాలా మిస్ అవుతాను. ఎందుకంటే ఇక్కడ బీహార్‌లో నేనొక్కదాన్నే ఉంటాను. వాళ్ళందరూ మంచిగా ఆడ కలిసుంటారనమాట. ఈడనేమో నాకొకటే ప్రపంచం అన్నట్టు పిల్లల్ని స్కూలుకి పంపియడం, తీసుకురావడం, చదువుపియడం, వంట చేసి పెట్టడం. అంతేగాని కొంచెం కొన్ని సార్లు బాధగా అనిపిస్తది. అన్ని విషయాలైతే నేను మా సార్‌తో షేర్ చేసుకోలేం గదా! తన పని తనకుండనే ఉంటది. 24 గంటలు తను ఏదో ఒక బిజీలోనే ఉంటాడు. ఇగ నాకు కొంచెం నొప్పొచ్చినా, బాధొచ్చినా నన్ను మందలించే వాళ్ళు లేరే అనే బాధైతే నాకు చాలా ఎక్కువగా ఉంటది. నేను ఒంటరిగా అయితే చాలా అంటే చాలా ఫీల్ అవుతా. కాకపోతే ఏం చేస్తా అంటే నన్ను నేను యాక్టివ్‌గా ఉంచుకోవడానికి ఎన్నో రకరకాల పనులైతే చేసుకుంటా. నా బ్రెయిన్‌నయితే ఎక్కువగా ఆలోచించనివ్వను. ఆలోచిస్తే మాత్రం ఆ రోజు మొత్తం మూడ్ ఆఫ్ అయిపోతా. అందుకే ఇంకా నాకు అప్పుడప్పుడు అక్కల్ని వదిలి వస్తుంటే అనిపిస్తది. పక్కనుంటే అన్నీ షేర్ చేసుకునేవాళ్ళం. వాళ్ళకి తెలుసు కదా! ఎంత మంచిగుంటారో. నేను గూడా ఉంటే బావుండు అని జెప్పేసి అనిపిస్తది. ఈ వీడియోకి వాయిస్ చెప్తున్నప్పుడు గూడా నా కళ్ళ నుంచి నీళ్లు దుంకేస్తున్నాయన్నమాట. అట్లుంటది. నేనైతే చాలా వెయిట్ చేస్తున్నాను. ఎప్పుడెప్పుడు మేము బీహార్ వదిలి మా ఇంటికి పోతాము, అక్కడ ఉంటాము అని జెప్పేసి అట్లా వెయిట్ చేస్తున్నాననమాట. మరది ఎప్పుడైతదో ఏమో తెలవదు. ఇగ ట్రైన్ అయితే వచ్చింది. నల్గొండ స్టేషన్‌కొచ్చినంక మా సార్ ఎప్పుడు మా పిల్లలకి బయట మాజా అస్సలు కొనియరు. ఫస్ట్ మా మామయ్య షాప్‌లో జూషిండ్రు. "మాజా తాగుతావా కన్నయ్య" అంటే ఒక్కసారి తాగుతావా అని చెప్పినంక పిల్లలు ఎందుకు తాగకుండా ఉంటారు. ఇగ తాగుతా అని జెప్పేసి మా కన్నయ్య అన్నంక మామయ్య అన్నాడుగా, "వద్దులే నాన్న" అని జెప్పేసి అన్నాడు. వాడైతే ఊరుకోలేదు. ఇగ మా సారయితే మాజా గొనిచ్చిండ్రు వాళ్ళిద్దరికీ. ఇంగ ట్రైన్‌లో ఎక్కేసినామనమాట. ఇప్పుడైతే మేము ఏసీ టికెట్సే బుక్ చేసినాము. ఎప్పుడైనా సరే నల్గొండ నుంచి టికెట్లు బుక్ చేస్తుంటే తొందరగా కన్ఫర్మ్ అవ్వట్లేదు. మా సార్ ఏం చేసిండంటే గుంటూరు నుంచి టికెట్స్ అయితే బుక్ చేసిండు. మేము నల్గొండలో ఎక్కినాం గదా! 6:00 నల్గొండలో ఎక్కితే 8:30కి గుంటూరొచ్చింది. అప్పటిదాకా వేరే వాళ్ళ సీట్లలో అడ్జస్ట్ అయినాం. ఇంకా గుంటూరు రాగానే వాళ్ళందరూ దిగిపోతారు గదా! మా సీట్లయితే మాకొచ్చినాయి. ఇగ నేను, మామయ్య, అత్తమ్మ అందరం తినైతే మా జర్నీ స్టార్ట్ జేసినాము. నైటు కలకత్తాలో దిగిన తర్వాత నెక్స్ట్ రోజు నైటు దిగినాము కదా! దిగినంక మళ్ళీ అయితే ఫుడ్ తింటున్నాము. అయితే మీరు అడగొచ్చు, "ఏంటక్క ట్రైన్‌లో వీడియో కూడా తీయలేదా?" అని జెప్పి. మేము బుక్ చేసిన ఏసీ టికెట్లు గదా! అది గూడా థర్డ్ ఏసీ అనమాట. అందరూ ఏం జేస్తారంటే తింటరు, పడుకుంటరు అంతే. ఇక ఒకవేళ మనకు కూసోవాలనిపించినా గూడా మిడిల్ బెర్తోళ్ళుంటారు గదా! వాళ్ళు అట్లనే పడుకోరనుకో, మనం తలకాయ వంచి కూసోవాల్సిందే. ఇబ్బందయితే చాలా ఉంటదనమాట. ఇక అందుకే నేను అలాంటి ఇబ్బందిలో వీడియో అయితే నేను తీయలేదు.
మళ్ళా మేము తీసుకొచ్చిన ఫుడ్ గూడా ఉంది గదా! నైట్ తిన్నాం. పొద్దున్న తినేసరికి అయిపోయింది. మధ్యాహ్నం మా వాళ్ళు గూడా ఎవరేం తినలేదు. అందుకే ఇక్కడికి రాగానే ఇక్కడైతే మామయ్యకి, అత్తమ్మకి పప్పు, అన్నం ఇవన్నీ ఏసి అన్నం పెట్టిచ్చాము. వాళ్ళతో పాటుగా నేను కూడా తింటూ మా కన్నయ్యకైతే తినిపిస్తున్నాను. ఎప్పుడైనా సరే నా జర్నీలో అయిపోయిందా ఇప్పుడు అన్నం తినేసినామా కొద్దిసేపు రెస్ట్ తీసుకోవాలి. సాయంత్రం అయితే ట్రైన్ దిగుతాం. మళ్ళా సాయంత్రం పోయి కలకత్తాలో ట్రైన్ ఎక్కుతాము. మళ్ళా ఇంటికాడ దిగుతాం. ఇంటికాడ పనులు చేసుకోవాలని చెప్పేసి ఇదే అనిపిచ్చేది. కానీ ఈ జర్నీలో అయితే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడు చూసినా మేమే పోతున్నాం గదా! కొన్నిసార్లు మా అమ్మ వాళ్ళు అక్కడి నుంచి ఒకసారి వచ్చినారని చెప్పినా వాళ్ళే వచ్చిర్రు. నేనైతే వాళ్ళతో జర్నీ ఎక్కువ ఏం చేయలేదు. అయితే మా ఇంటి దగ్గర నుంచి కాశీకి జర్నీ చేశాం కానీ అప్పుడు మావి అన్నీ వెయిటింగ్ లిస్ట్‌లనమాట. అందుకే అంత జర్నీ అయితే ఎంజాయ్ చేయలేదు. ఇప్పుడు మావి కన్ఫర్మ్ సీట్లు గదా! వచ్చేటప్పుడు మామయ్యతోని, అత్తమ్మతోని, మా సార్‌తోని అందరం ఇంకా ముచ్చట్లు పెట్టుకుంటూ మంచిగా మా జర్నీ అయితే సాగిపోయింది. ఫస్ట్ టైమ్ నాకైతే ఈ జర్నీ చాలా అంటే చాలా నచ్చిందనమాట. మరి మీకెలా అనిపించిందో గూడా కామెంట్ చేసి చెప్పండి. 3 రోజులు జర్నీ గదక్క! కొంచెం టైర్డ్ అయ్యి ఉంటారా అని జెప్పేసి అని మీరు అడగొచ్చు. అట్లనే ఉంటది. కాకపోతే మనం సేఫ్‌గా వస్తే ఎలాంటి ప్రాబ్లమ్ ఏమి ఉండదు. ఇంకా మేమైతే బీహార్‌కొచ్చేసాము. మార్నింగ్ 4:00కి ట్రైన్ దిగితే ఇక్కడ శ్రీరామనవమి సెలబ్రేషన్స్‌కి స్ట్రీట్ మొత్తం డెకరేట్ చేశారు. మేము మా మామయ్యకి, అత్తమ్మకి ట్రైన్ టికెట్స్ బుక్ చేస్తే మా మామయ్య రాను, రాను అని జెప్పేసి అన్నారు. ఇంకా మేము అటో ఇటో ఒప్పించి వాళ్ళనైతే మొత్తానికి బీహార్‌లోకి తీసుకొచ్చామనమాట. ఎందుకంటే ఇదంతా మా విషు కోసమే మామయ్య, అత్తమ్మ రాను అని జెప్పేసి అన్నారు. ఇక్కడొస్తే బోర్ కొడతది. 1 మంత్ ఉండాలంటే కష్టమని మా మామయ్య అంటే, విషు ఎప్పుడైనా తన బర్త్‌డే ఒక్కతే అవుతుంది. మా వాళ్ళు ఎవరు లేరని జెప్పేసి తను చాలా ఫీల్ అవుతుంది. తనకు కూడా తెలివొచ్చిందిగా. అందుకే ఇంకా మామయ్యని, అత్తమ్మని ఒప్పించి బీహార్‌కైతే తీసుకొస్తుంది. గిట్లయితే మా జర్నీ అయిపోయింది. మరి మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ మరి. గుడ్ నైట్.